నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ముగిసిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు. ప్రత్యేక సంకల్పంతో ఏబీవీపీ యువతలో చైతన్యం నింపాలన్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. జగన్ అండుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. యూపీ సీఎం యోగి ట్రీట్మెంట్ వారికి అవసరమని వ్యాఖ్య. నేడు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. అఖిల భారత విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు అధికారులు, బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. గవర్నర్ హరిబాబును ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో విద్యార్థి ఉద్యమాల్లో అసువులు బాసిన ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకుల చిత్రపటాలకు హరిబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు హరిబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. వికసిత్ భారత్లో భాగంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న భారతదేశంలో దేశ సంపదను పెంపొందించాల్సిన యువతలో డ్రగ్స్ వినియోగాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. ప్రత్యేక సంకల్పంతో ఏబీవీపీ మంచి కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం నింపాలని కోరారు. ఒంగోలులో జరుగుతున్న 44వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల సందర్భంగా జనమంచి గౌరీశంకర్ యువ పురస్కారాన్ని కంభంపాటి హరిబాబుకు ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం ద్వారా విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, వాటిని తెలుసుకుని నైపుణ్యం సాధించాలని అన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్గా దేశాన్ని 2047 నాటికి తయారు చేయాలనే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోతున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీవీపీ విస్తరణకు అనేక మంది విద్యార్థులను కార్యోన్ముఖులను చేసి ఏబీవీపీలో చేర్పించేందుకు జనమంచి గౌరీశంకర్ ఎంతో విశేషంగా కృషి చేశారని అన్నారు. వామపక్ష భావజాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఇతర విద్యార్థి సంఘాల కంటే ఎక్కువగా ఏబీవీపీని విస్తరించారని అన్నారు. గౌరీశంకర్ పేరిటిస్తున్న అవార్డును నలగట్ల గిరీష్కు ఇవ్వటం అన్ని విధాలా సమంజసమని అన్నారు. జ్ఞానం, శీలం, క్రమశిక్షణ, దేశభక్తి, సమైక్యతను ప్రతి ఒక్కరిలో రేకెత్తించేందుకు ఏబీవీపీ పనిచేస్తుందని అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నూజెళ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటగోపి, అవార్డు గ్రహీత నల్లగుంట్ల గిరీష్, పివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అందం పెరిగినట్టుగా గౌరీజీ పురస్కారం వల్ల గ్రహీతకు ఒక మహనీయ సార్ మరి యువతని దేశభక్తి పెంచుతూ ఈ యొక్క సేవా నిరతితో పనిచేస్తుందని మనం వింటూ ఉంటాం మిత్రులారా. అలాగే ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్లు ఈ సేవాభావం, దేశభక్తి, త్యాగానికి నిరూపణ అయినటువంటి శ్రీ జనమంచి గౌరీశంకర్ గారు, గౌరీజీగా పిలువబడేటువంటి గౌరీజీ దేశం కోసం, ఈ యొక్క విద్యార్థి పరిషత్ విస్తరణ కోసం ఆయన చేసినటువంటి త్యాగం మరువలేని మిత్రులు. ఈ దేశంలో ఈరోజు విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా విస్తరించిందంటే త్యాగాలు చేసినటువంటి అతి తక్కువ మందిలో ఒకరిగా గౌరీశంకర్జీ ఉంటారు మిత్రులారా. అదేవిధంగా ఈ భారతదేశం యొక్క యువతను, ఈ యువత యొక్క మైండ్లో జనమంచి గౌరీశంకర్ పురస్కార కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి
ఈరోజు ఒంగోలు పట్టణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన ఏబీవీపీ శాఖ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం రాష్ట్ర సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానించినా నేను పాల్గొనలేకపోయాను. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చిన ఆహ్వానాన్ని కనీసం ఈ సంవత్సరం అయినా పాల్గొనాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే ఇబ్బందులు ఏంటి? ప్రధానమైన ఇబ్బంది మన దేశానికి, మన దేశంలో మనం వాడే పెట్రోలు, డీజిల్ లాంటి వస్తువులు తయారు చేసుకునే క్రూడ్ ఆయిల్ని లక్షలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని. గుంటూరు మండలం తూర్పునాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధి నివారణకు కృషి చేద్దామని తెలిపారు. తల్లిదండ్రులు బాధ్యతగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని వాడుకోవాలి. మొదటి రోజు బూత్ దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకైతే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడాను పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లల్ని తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు మార్గం విశ్వాసులకు అనుసరణీయమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. కరుణామయుడు దయామయుడిని ఆరాధిస్తే రక్షిస్తాడని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. అందరూ బాగుండాలి, అందరితో ప్రేమగా ఉండాలి, క్రీస్తు బోధించారని మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గొల్లపూడి బాబురావు, కసుకుర్తి అంకరాజు, పసుమర్తి హగ్గయ్యరాజ్, కొమ్మూరి రవిచంద్ర, నాళం నరసమ్మ, ఎల్టీ భవానీ, మేరీ రత్నకుమారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ విలియం కేరీ దైవ సందేశం అందించారు. కుటుంబ సభ్యులు కనుక స్పీకర్ని కాదు ఈరోజు, ఎందుకంటే బ్రదర్స్ చెప్పాను నేను ఆల్రెడీ గారికి అప్పగిస్తాను. వందనాలు చేయిస్తున్నాను. దేవుని వాక్యము డాక్టర్ గారు అంతకుముందే ప్రధానం చేయబడిన యేసేపు మరియమ్మలకు దేవదూత ప్రత్యక్షమై యేసేపుతో చెప్తున్నాడు. దేవుని వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించు కనుక ఆయనకు యేసు అంటే
శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు. ఆయన మనం ఆరాధిస్తే మనల్ని రక్షిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్సీసీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రభువు యొక్క ఆశీస్సులు, మన్ననలు అందరికీ దక్కాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన మధ్య మనకు అందుబాటులో లేకుండా యూరోప్లో ఉన్నాడు మన పెట్టే శాసనసభ్యులు. అక్కడి నుంచి కూడా కనుక్కుంటాడు ఎలా జరుగుతూ ఉంది ఏంటి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ గురించి, జీసస్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు. అవన్నీ అన్నీ నిజాలే. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు మనం ఎక్కడ కులమతానికి అతీతంగా ఏ ఆఫీసులో చూసినా, ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము వెళ్తున్నాం కాబట్టి మాకు అనుకుంటుంది. మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదైనా ఉన్నాయంటే అది చాలా కష్టతరమైనటువంటివి. ఎందుకంటే ప్రేమతత్వం నేర్పించారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనమైతే మన జీవితాల్లో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులు కూడా అలాగే చేయాలని చెప్పారు. అది చాలా కష్టం. అది ఒక కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటిగా ఉంటున్నారు. మనం ఎక్కడ చూస్తున్నామంటే మనకి ఎక్కువ కులాలు ఎక్కువైపోయి ఈ కులం అంతా నా వాళ్ళు, వాళ్ళంతా వేరే వాళ్ళు, ఇలా మనం అనుకోవడం వల్ల మనం వెళ్ళిపోతున్నాం. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఒక మలుపు లాంటిదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో 2 లక్షలకు పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవల గురించి స్థానికులను అడిగారు. హెల్త్ సెంటర్ సేవలను వినియోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. హెల్త్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ కీర్తన, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మేడం మేడం కొద్ది సైడ్ వాడు కూడా చూస్తాను. వెరీ గుడ్. మార్క్ చేయండి, పేరు రాసుకోండి. సార్ సెవెంత్ లైన్లోకి రమ్మని చెప్పు. పవన్ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే కాకోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 2,40,000 మంది 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను
ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఒక 2 drops విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్. కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, బెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణి, అసంబద్ధ వ్యాఖ్యలు మానలేదు. జగన్ అసంబద్ధ వ్యాఖ్యల పట్ల ఎందుకో కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మౌనం పాటిస్తున్నారు. అయితే నిన్న అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో సినిమా చూపిస్తా, ఆ సినిమా ఈసారి మామూలుగా ఉండదు. రఫా అమ్మవారికి బలిస్తామంటే తప్పేంటప్ప? మా కార్యకర్తలకు అన్యాయం చేసిన వారి పేర్లు రాసి పెడతాం. వాళ్ళు రిటైర్ అయినా విదేశాల్లో ఉన్నా లాక్కొచ్చి శిక్షిస్తాం. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించే వారిని మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత జైలులో వేస్తామంటూ విచక్షణారహితంగా, హుందాతనం లేకుండా మాట్లాడటం ప్రసార మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే అధినేతతో పాటు తామేమీ తక్కువ తనలేదన్న చందంగా ఆ పార్టీ నాయకులు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలుమార్లు పార్టీ నాయకులతో ప్రతిదానికి మేమే స్పందించాలా, మీకు బాధ్యత లేదా, ఇలా దాటవేత వైఖరి ఉంటే పార్టీ శ్రేణుల మనోధైర్యం దెబ్బతినదా అంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా 1 కోటి సంతకాల సేకరణ పేరుతో గవర్నర్కు సమర్పించే సమయంలో జగన్ తీవ్ర వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానం ఇచ్చిన తీరు కూటమి అభిమానుల్లో భరోసా నింపింది. అధికారం ఉన్నప్పుడే మీకు భయపడలా, ఇప్పుడు భయపడతామా? గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం, మేము మళ్ళీ వస్తాం, జైలుకు పంపుతాం లాంటి ఉడతూపు బెదిరింపులకు మేము భయపడం. మీలాంటి రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి. మీ వెనక రౌడీలు ఉంటారని, ఉన్నారని అధికారులు భయపడుతున్నారు. అలాంటి రౌడీలు, కిరాయి హంతకులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్. రౌడీజం చేస్తే కాలుకు కాలు, కీలుకు కీలు తీసి మడతబెట్టి మూలన కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది మేమంటే ఏమిటో. అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడూ భయపడం. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే తిరిగి వెళతామో లేదో అని అడుగు పెడతాం. బలమైన వామపక్ష తీవ్రవాదం ప్రభుత్వ కఠిన చర్యలకు కకావికలమైంది. మీరెంత, మీ బలమెంత, వైసీపీ నేతలకు చెప్తున్నా అంటూ జగన్ అండ్ కోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు.
కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే. శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 14వ ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాను కెనరా బ్యాంక్ మేనేజర్ కిషన్ చక్రవర్తి తీశారు. డ్రాలో గెలుపొందిన కడపకు చెందిన ఎస్కే సత్తార్ను ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఒంగోలులో శుభమస్తు షాపింగ్ మాల్ నెలకొల్పి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న మేనేజ్మెంట్ బయ్యా వాసు, రవిలను అభినందించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా డిసెంబర్ 8 నుండి జనవరి 17వ తేదీ 39 స్కూటర్లకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాను కూడా ఖాతాదారులు విజయవంతం చేయాలని మేనేజర్ శ్రీనివాసులు కోరారు. వీటితో పాటు 2 పండుగలను పురస్కరించుకొని డిసెంబర్ 29వ తేదీ ఒక కారుకి, జనవరిలో మరో కారుకి బంపర్ డ్రా నిర్వహిస్తామని అన్నారు. పండుగల సందర్భంగా కొత్త మోడల్స్తో హోరెత్తిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తాన్రావు, ఆదిత్య, సిబ్బంది, డి ఛానల్ యాడ్స్ మేనేజర్ అయ్యప్ప పాల్గొన్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బైక్ విన్నర్ ఎవరో తెలిసిపోతుందండి. 5 స్థానంలో 592. మరి లాస్ట్ డిజిట్ 4 వరకు ఉంటుందండి. 0 నుంచి 7 వరకు ఉంటుంది. మరి ఒక నెంబర్ సార్, మరి 0 నుంచి 7 వరకు కంటిన్యూషన్గా ఒక నెంబర్ జరుగుతుంది. అలాగే క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద మన శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు లక్కీ డ్రా కూపన్ అందిస్తున్నారు ప్రతి 1000 రూపాయల మీద. అలాగే 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకులు కూడా మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు అందజేస్తున్నారు. హలో సార్, మేము శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నామండి. సార్ ఆపరేషన్ లైన్లో ఉండండి, సార్ మాట్లాడతారు. సత్తార్ గారు, మీరు శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు కొనుగోలు చేశారా? సరేనండి. శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు బ్రాంచ్ వారు ఈరోజు 14వ రోజు లక్కీ డ్రా ద్వారా మీరు ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకున్నారు. మీకు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున మేము కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం.
నా పేరు కిషన్ చక్రవర్తి అండి, నేను కెనరా బ్యాంక్ మేనేజర్ని. మీకు పూర్తి వివరాలు ఈ బ్రాంచ్ మేనేజర్ గారు మీకు పర్సనల్గా కాల్ చేసి మీకు వివరాలు అందిస్తాను. మరొకసారి మీరు ఎలక్ట్రికల్ బైక్ తెలుసుకున్నందుకు మీకు ఆర్థిక అభినందనలు. డిసెంబర్ 8వ తారీఖు నుంచి మన సొమ్మస్తు షాపింగ్ మాల్ వారు 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకుల్ని ప్రతి ఒక్క బ్రాంచ్లో ప్రతి ఒక్క కస్టమర్కి 1000 రూపాయల కొనుగోలు మీద అందిస్తున్నటువంటి మా యాజమాన్యానికి, అలాగే రేపు క్రిస్మస్కి జరగబోవు పెద్దకారు, సంక్రాంతికి జరగబోవు పెద్దకారు డ్రాను కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద లక్కీ డ్రా కూపన్ పొంది ఖచ్చితమైనటువంటి బహుమతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వ్యవస్థలో ఇప్పుడు వస్తున్నటువంటి షాపింగ్ మాల్స్ కానీ పోటీతత్వం నుంచి కానీ ఇంతటి ఆదరాభిమానాన్ని మాకు అందిస్తున్నటువంటి ఒంగోలు ప్రజలకి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మధ్యతరగతి వాళ్ళకి కానీ, హై క్లాస్ వాళ్ళకి కానీ, అది లో క్లాస్ వాళ్ళకి కానీ, కామన్ మ్యాన్కైనా సరే అతి తక్కువ ధరలకే మన్నికమైన వస్త్రాలను అందించడంలో మా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు ఎల్లవేళలా ముందుంటారని, మార్కెట్లో ఎటువంటి కొత్త వెరైటీస్ వచ్చినా కూడా అంతకు మించిన మోడల్స్ని తక్కువ ధరకి మన్నికమైనటువంటి వస్త్రాలను అందించేందుకు మా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వెరైటీస్ని కానీ అతి తక్కువ ధరకు తీసుకురావడం జరిగింది. ముందుగా ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు బ్రాంచ్ నెలకొల్పి 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి దిగ్విజయంగా పెడుతున్నందుకు ఈ వ్యవస్థాపకులు బయ్యా శ్రీనివాస్ గారికి, బయ్యా రవికుమార్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమం సందర్భంగా ఈరోజు 14వ రోజు విజేతగా నిలిచినటువంటి సత్తార్ గారు కడప వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ బైక్ ఒకటి గెలుచుకున్నారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకులు అందిస్తున్నారు. అదేవిధంగా క్రిస్మస్ మరియు సంక్రాంతి పెద్ద పండుగలకు పెద్ద కారును బహుమతిగా అందిస్తున్నారు. ఇది ఎంతైనా అభినందనీయం ఈ విషయము. మరి శుభమస్తు షాపింగ్ మాల్ వారు స్థాపించిన అనతి కాలంలోనే నాణ్యమైన వస్త్రాలను, మన్నిక కలిగిన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రత్యేకమైన కౌంటర్లు పెడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందజేస్తూ మరి అనతి కాలంలోనే ప్రజల మన్నలను కొలగొట్టారు. సో శుభమస్తు షాపింగ్ మాల్ వారికి ఒంగోలు ప్రజల తరపున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరో సమావేశం ఒంగోలులో నిర్వహించారు. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 1951లో ప్రారంభించడం జరిగిందని, నేటి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని సిబిఈయు ప్రధాన కార్యదర్శి బి రాంప్రకాష్ అన్నారు. అన్ని రాష్ట్రాలలో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడి 75 సంవత్సరాలలో సంస్థ అభివృద్ధితో పాటు ఉద్యోగుల అభ్యున్నతికి, కస్టమర్ల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శి బి సంజయ్ రామెల్తి తెలిపారు. సమావేశంలో పలువురు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా యూనియన్ మాజీ నాయకులను సత్కరించారు. ఒంగోలు ఆర్ఓ హెడ్ ఏజీఎం భీమా రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. Trade Union Organization in Canara Bank, affiliated to All India Bank Employees Association. The union was founded in the year 1951 and the union is celebrating its Platinum Jubilee, having completed 75 years of its glorious existence. And during this Platinum Jubilee celebrations, various activities are being conducted. And one such program is that the former office bearers, former functionaries of the union are being honored in all the states. ఈ రోజున కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 1951 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంవత్సరం 70 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటాం జరుగుతుంది. ఈ సందర్భంగా వినూత్నమైన రీతిలో ఏదైతే కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించబడినప్పటి నుండి ఆహర్నిశలు కష్టపడి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన విజయాలు, సాధించిన హక్కులు కానీ ఈరోజు మేము అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఇది కూడా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఎంతో కష్టపడి సాధించుకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ఎన్నో సేవలు కానీ
చేయడం జరగడం వల్ల వారిని గుర్తించి వారిని ఫెలిసిటేట్ చేసుకోవాలని, వాళ్ళని గౌరవార్థం, వాళ్ళందరినీ సన్మానం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ ఒంగోలులో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని వారిని సన్మానించుకోవడం. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన కొఠారి నాగేశ్వరరావును నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీని నమ్ముకొని అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లకు పార్టీ పగ్గాలు అప్పగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా అధినాయకుడు చంద్రబాబు మెప్పు పొందుతూ కనిగిరి నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా తీర్చిదిద్దటంలో సఫలీకృతులయ్యారు. పార్టీ అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వైద్య సహాయం తదితర సేవల ద్వారా మంచి గుర్తింపు సాధించారు. చంద్రబాబుతో పాటు యువ నాయకుడు లోకేష్కు కూడా సన్నిహితుడిగా పేరున్న ఉగ్రనరసింహారెడ్డి వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు గడించారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన పేరు పరిశీలనలో ఉన్న నియోజకవర్గంలో పార్టీ పటిష్టత దృష్ట్యా సమయం కేటాయించలేనని నిరాకరించారు. ఈసారి 2-3 పేర్లు పరిశీలనలో ఉన్న అధిష్టానం ఉగ్రనరసింహారెడ్డి వైపు మొగ్గు చూపింది. ఇక జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొఠారి నాగేశ్వరరావు విద్యార్థి దశ నుండే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ కార్యకర్తల మన్ననలతో పాటు నాయకుల గుర్తింపు కూడా పొందారు. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ అప్పగించిన బాధ్యతలను వ్యయ ప్రయాసల కూర్చి విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయి నుండి కొఠారి నాగేశ్వరరావు పనిచేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎంతో సాన్నిహిత్యంతో ముఖ్య అనుచరుడుగా అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించారు. జిల్లాలోని పార్టీ శ్రేణులతో పాటు ఒంగోలు నియోజకవర్గంలో పేరున పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యే కొఠారి నాగేశ్వరరావు నియామకం పట్ల పార్టీ సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో గల ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళుతున్న మాజీ మంత్రి పేర్ని నానికి వైసీపీ నాయకులు దోర్నాలలో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్తో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేశారు. పంచాయతీ ఉప సర్పంచి రసూలుకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల పార్టీ కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి సమన్వయం చేశారు. అర్జున్ మేడం గారికి అది సైడ్ బూత్ ప్రెసిడెంట్ శేఖర్ ఇట్లా చూడండి, వెళ్ళండి ఇంకొకసారి కొంచెం జరగండి మీరు. కమిటీ వేసారండి, ఫుల్ లెంత్ కమిటీ అన్ని గ్రామాల్లో వేసారా? ఎన్ని చేయించారండి? ఎవడున్నా పిగ్గోళ్ళు గిరిగోళ్ళు పెద్ద మెడలో నగలు కడియాలు వేసుకుని తిరిగాడు ఎవడున్నాడు? ఎవడలేడుగా, చిన్నగా ఉంటాడు కానీ పెద్దగా కొయ్యి కొరి కొయ్యకుండా పోతు కొయ్యకుండా సార్ ఇట్లా చూడండి. దేవేందర్ సార్ వాళ్ళ బాబాయ్ గారు ఏదైనా మిగతా శాస్త్ర జీవితం కూడా వారికి ఎదురు సెలవు వేస్తే రూమ్ తీసుకోవాలి. అట్లయితే నాకు సెలవు సార్ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ కూడా సార్ అక్కడ అప్పట్లో గీతారెడ్డి గారు ఉమ్మడి స్టేట్ లో కూడా ఉంది గెస్ట్ హౌస్. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య అన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పెద్ద దోర్నాల నటరాజు సెంటర్ ప్రధాన రహదారిలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందితో కలిసి ఎస్ఐ వెంకటరమణయ్య సైకిల్ తొక్కి వ్యాయామంపై అవగాహన కల్పించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొంచెం ముందుకు వచ్చేసాయి.
అందరికీ నమస్కారం. నేను జోర్నాల ఎస్ఐని. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో పోలీసులకు పెరుగుతున్న ఉద్యోగ భారం రీత్యా తమ ఆరోగ్యాన్ని, తమ శరీరాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది. దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం మేరకు మేము ప్రతి ఆదివారం సైకిల్ తొక్కుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అలాగే మా పోలీసు వారు కూడా తమ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చాలా సహాయపడింది. 60 సంవత్సరాలు టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉన్న అనుభవంతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రబోధించే విధంగా సేజ్ రిఫ్లెక్షన్స్ ఇంగ్లీష్ రచన సాగిందని ఎన్టీఆర్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ తుండూరు వెంకటేశ్వరరావు అన్నారు. ప్రొఫెసర్ పిహెచ్జి కృష్ణరాజు రచించిన సేజ్ రిఫ్లెక్షన్స్ 2ను ఆవిష్కరించి మాట్లాడారు. హర్షిని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులతో ఉన్న అనుబంధంతో వారిని మోటివేట్ చేసే విధంగా దీనిలో ఉన్న 135 కవితలు సాగాయని ప్రశంసించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మాట్లాడుతూ ఒక ఇంట్లోనే 4 తరాల వారికి విద్యాబోధన అందించిన చరిత్ర రాజు మాస్టర్కి ఉందని, రాజు ట్యూటోరియల్స్ స్థాపించి ఎంతోమందిని ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్, అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాంబశివరాజు, కేఎల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ నీలిమ, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ నల్లూరి రాఘవరావు, నరసం అధ్యక్షురాలు టి అరుణ, గాయని చెల్ల నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రాజు మాస్టర్ను ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యం ఘనంగా సత్కరించారు. సెంచరీ కొట్టాలి, ఇది ప్రణవేదిగా అందరూ దీన్ని చదువుకోవాలన్నటువంటి ఏది క్లిక్ చేయాలి. నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున సత్కారం చేస్తున్నారు. సత్కారం చేస్తూ రాజుగారు కూడా, రాజుగారు వారి సతీమణి వారిద్దరు కూడా ఒక్క నిమిషం చూడండి. ఫోటో తీయండి. అంతేగా అయిపోయిందిగా. ఇదే కళాశాలలో వారు సేమ్ రిఫ్లెక్షన్స్ కూడా ఇదే కాలేజీలో చేయడం జరిగింది. వారు ఇదే కాలేజీలో రిలీజ్ చేసి మళ్ళీ ఇదే కాలేజీలో ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నారంటే, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా పుస్తకాన్ని చదివి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళాలని మన తక్కువ గారు తెలుసుకొని, చైతన్య గారు ద్వారా తెలుసుకొని మళ్ళీ ఈ బుక్ని ఇదే కాలేజీలో ఆవిష్కరణ చేయాలని వారు తొలగించారు. కాబట్టి ఇది మీకు ఇచ్చినటువంటి గౌరవంగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంటే ఏంటంటే ఒక కృషి యొక్క చదువుతున్నారు. ఆ అడ్వైజ్ మీద నేను కూడా సో నేను డాక్టర్ వర్గం అనేది నాట్ బై చాయిస్, ఇట్ ఇస్ బై ఛాన్స్. కాబట్టి గ్రాడ్యువల్గా నాస్టర్ రిలైజ్ అని బాగా చదువుకుంటే మనకి ఇందులో ఒక ఉద్దేశంతో జరిగిపోయి ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఓటు చేసినప్పుడు సరైన గైడెన్స్ ఉంటే పరమాత్మకు ఈ విద్యార్థులు రియలైజ్ అయితేనే వాళ్ళకి పద్ధతులు ఆ రోజుల్లో మనకి టీచర్ చెప్పిందే మాట, లేకపోతే ఏదైనా పుస్తకం చదువుకోవటం. ఈ రోజు అయితే నాకైతే ఇంత అడిగి రిహార్సల్ చేసుకుంటున్నా ఈ రాజు మాస్టర్ గారికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పకపోతే బాగుంది.
ఒక్క వారంలో చెప్పాలంటే కష్టం, రోజు తరబడి చెప్పినా కూడా తరగదు. హౌ ఒక టీచర్గా చెప్తా ఉంటుంటే అది చాలా చిన్న వర్డ్ వైద్యం అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఇంకా ఆయన చిన్న పిల్లలకి 1వ తరగతికి పాఠాలు చెప్పారు, 5వ తరగతికి పాఠాలు చెప్పారు, 10వ తరగతికి పాఠాలు చెప్పారు. అది నాకు తెలిసి అయింది వన్ ఆఫ్ ది పార్ట్, బిగినింగ్లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆ టీచర్. తర్వాత ఆయన గురించి లెక్చరర్గా చెప్తావా? ఆయన ఇంటర్మీడియట్ లెక్చరే కాదు, డిగ్రీకి లెక్చరరే కాదు, ఇంజనీరింగ్కి లెక్చరరే, ఈవెన్ మెడికల్ కాలేజీలో కూడా లెక్చరర్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సైకాలజీ. సో లెక్చరర్ కంటే ఇంకా ఎక్కువే. సో ప్రొఫెసర్ అన్నామా? ఏం ప్రొఫెసర్ మా ఉంటే వాళ్ళకి ఒక డాక్టరేట్ ఒకటి ఉంటుందేమో. ఏది ఒక డాక్టర్ ఏంటి, నాకు తెలిసి ఒక 10 డాక్టరేట్ ఉంది. ఈజ్ ద డాక్టర్ ఆఫ్ ద డాక్టర్, ఈజ్ ద డాక్టర్ ఆఫ్ ద డాక్టర్. అంటే నాకు తెలిసి సహజంగా ఏంటంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో బాగా డెవలప్ అవుతారు. అసలు ఇది ఏ సబ్జెక్టు నాకు అర్థం కాదు. ఇది మ్యాథమెటికల్లా, ఫిజికల్ సైన్సా, కెమికల్ సైన్సా, తెలుగు పండిత, ఇంగ్లీష్ పండిత, అది కూడా చెప్పండి. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో వారం రోజుల పాటు స్కౌట్ మాస్టర్స్కి ఇచ్చిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్సు ముగిసింది. బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 49 మంది స్కౌట్స్ మాస్టర్స్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లా స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీ తన్నీరు బాలాజీ ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా పాఠశాలలకు వెళ్లిన తర్వాత ఒక్కొక్క యూనిట్లో 16 నుండి 32 మందితో కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల అభివృద్ధి మొదలుకొని గ్రామాల్లో చేపట్టే సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములు చేయనున్నారు. రెసిడెన్షియల్ తరహాలో వారం రోజుల పాటు నిర్వహించిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, అడవుల్లోకి వెళ్లిన వారు తప్పిపోతే వారిని గుర్తించేందుకు వెళ్లే సమయంలో సురక్షితంగా ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వాటి గురించి మాస్టర్ ట్రైనీలు వివరించారు. శిక్షణ ముగింపు సభలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ వారికి దిశానిర్దేశం చేశారు. స్కౌట్స్ జెండాను అవనతం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 49 మందిని కలిసి వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న స్కౌట్ మాస్టర్లు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. నిలబడకూడదు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत
బట్ సొసైటీ కోసం ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరూ ఉండటం నిజంగా ఏదో సమగ్ర నుంచి మేమేదో సపోర్ట్ చేస్తున్నామని కాదు, కానీ మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమగ్ర సపోర్ట్ చేయగలుగుతుంది. సమగ్ర శిక్ష మీకు ప్రత్యేకంగా చేస్తుంది ఏం లేదు, మీలాంటి డెడికేటెడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సమగ్ర శిక్ష ఇంకా దాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నాము. బాలాజీ సార్ చాలా చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాకంటే కూడా మీకే బాగా తెలుసు. కాకపోతే మీరు ఒక విషయంలో చిన్న ఎక్స్క్యూజ్ చేయాలి. నేను ఒక బయట వేరే పనిలో ఉండటం వల్ల సివిల్లో వచ్చేసాను. ఇది ఒక్కటి మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? ట్రైన్ చేసేటువంటి యూనిట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది అయినా కూడా, అంటే అందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. బికాజ్ ఎందుకంటే ప్రతి క్లాస్లో 60 మందో 40 మందో పిల్లలు ఉంటే 40 మంది బయటకు వచ్చి సొసైటీకి యూజ్ అవుతారని నేను అనుకోను. ద సేమ్ వే ఈ ఉన్నటువంటి ఉపయోగపడే వాళ్ళు వస్తే స్కౌట్స్ యొక్క ఉద్దేశం నెరవేరినట్టని నేను ఫీల్ అవుతాను. ఇప్పటి వరకు మన జిల్లాలో మా స్కౌట్ యూనిట్లు 112 ఉన్నాయి. మరి ఈ స్కౌట్ ట్రైనింగ్లు ఇచ్చిన వాటిలో బేసిక్ ట్రైనింగ్ అనేది ఒకటి, అలాగే అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది 2 రకాలు ఇచ్చున్నాం. బేసిక్ పూర్తి చేసిన వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాం. మరి ఇందులో 49 మంది గైడ్స్ కానీ అలాగే ఈ స్కౌట్ మాస్టర్లు కానీ 49 మంది అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే 52 మంది బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నారు. మొత్తంగా ఈసారిగా మేము 100 మందికి వరకు ట్రైనింగ్ ఇచ్చున్నాము. మరి వీళ్ళు పాఠశాలకు వెళ్ళగానే యూనిట్లు పెడతారు. యూనిట్లలో 16 నుంచి 32 మంది వరకు విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. వాళ్ళకు కూడా వీళ్ళు ప్రవేశ్, అట్లాగే ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్, ఇలా మా స్కౌట్ మాస్టర్లు కానీ గైడ్ కెప్టెన్లు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి. అడ్వాన్స్ కోర్సులో భాగంగా మనం ఇక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమంకి వచ్చేసాము. ఈ రోజుతోటి శిక్షణా కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ఈ వారం రోజులు మన రిసోర్స్ పర్సనల్ అయినటువంటి వీళ్ళందరూ కూడా మనకి అడ్వాన్స్ కోర్సు సంబంధించినటువంటి అనేక విషయాలు మనకి బోధించారు. ఆ బోధనలో భాగంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా సరే ఒక ఫారెస్ట్లో కానీ ఒక డిజర్ట్ ఏరియాలో కానీ ఎక్కడైనా జనసంబంధం లేనటువంటి ఒక ప్రాంతంలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో మనము ఎవరైనా సరే మనుషులు తప్పిపోయి కనపడకుండా వెళ్ళిపోతే అటువంటి ప్రాంతాలకి మనం మా స్కౌట్ బృందము రెడీగా ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకురావటం ముఖ్య ఉద్దేశంగా. గత పిఎంస్క్యూ స్కూల్లో భాగంగా గత సంవత్సరము జనవరి 2 నుంచి 8 వరకు బేసిక్ ట్రైనింగ్ ఇక్కడే క్యాంపస్లో ఇవ్వడం జరిగింది. ఆ క్యాంపస్ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము 15 నుంచి 21 తారీఖు దాకా అడ్వాన్స్ ట్రైనింగ్ పొందుతున్నాం. మేము లాస్ట్ ఇయర్ బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన ఆర్పీలు చాలా అద్భుతంగా మాకు పిల్లలతో ఏ రకమైన క్రమశిక్షణ అభివృద్ధి చెందాలి, అదేవిధంగా సేవాగుణం ఎట్లా ఇచ్చేయాలి అనే విషయాలు మాకు చాలా మెలకువలు తెలిపారు. ఈ వారం రోజులు అడ్వాన్స్ కోర్సులో స్కౌట్ మాస్టర్ అందరం ట్రైనింగ్ పొందుతున్నాం. ఈరోజు చివరి రోజు. ఈ వారంలో మేము మరి అడ్వాన్స్ కోర్సులు ఎలా ఉండాలి, నెక్స్ట్ పిల్లల్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ట్రైనింగ్ మా యొక్క ట్రైనర్స్ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. దీంట్లో భాగంగా మేము 2 days బ్యాక్ హైకి కొత్తపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలాంటి ఈ శిక్షణ తీసినప్పుడు, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎలాంటి పిల్లలతో మనం ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా సర్వీస్ చేయాలి అనేది మా ట్రైనర్స్ బాగా చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 13వ ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు తీశారు. డ్రాలో గెలుపొందిన గుంటూరుకు చెందిన రాణికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఒంగోలులో శుభమస్తు షాపింగ్ మాల్ నెలకొల్పి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న మేనేజ్మెంట్ వారు బయ్యావాసు, రవిలను అభినందించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా డిసెంబర్ 8 నుండి జనవరి 17వ తేదీ 39 స్కూటర్లకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాను కూడా ఖాతాదారులు విజయవంతం చేయాలని మేనేజర్ శ్రీనివాసులు కోరారు. వీరితో పాటు 2 పండుగలను పురస్కరించుకొని డిసెంబర్ 29వ తేదీ ఒక కారుకి, జనవరిలో మరో కారుకు బంపర్ డ్రా నిర్వహిస్తామని అన్నారు. పండుగల సందర్భంగా కొత్త మోడల్స్తో హోరెత్తిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తాన్రావు, ఆదిత్య, సిబ్బంది, డి ఛానల్ యాడ్స్ మేనేజర్ అయ్యప్ప పాల్గొన్నారు.
1 2 3. మరి ఈ 4 నెంబర్లో కాబోయే విన్నర్ ఎవరో ఇంకొక మరికొన్ని క్షణాల్లో తెలుస్తుంది. మరి లాస్ట్ నెంబర్ తీసేస్తున్నామండి సార్. ఇక మాట్లాడతారు బీజేపీ జిల్లా అధ్యక్షులు లైన్లో ఉన్నారు. నమస్కారం అమ్మ. ముందుగా మీకు శుభాకాంక్షలు. శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున మీరు ఈ లక్కీ వీక్లో ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కున్నారు, చాలా సంతోషం. అలాగే శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి కూడా మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామమ్మా. చాలా సంతోషం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా ఈ సందర్భంగా? మీరు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున ద్వారా మీరు గెలుచుకున్నారు కదా, మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు మీరు. చాలా ఎట్లా మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? యాజమాన్యమైనటువంటి భయ్యా వాసు గారు, భయ్యా రవి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వీరు మన ఒంగోలులో ఈ షాప్ పెట్టి సుమారుగా 3 సంవత్సరాల అవుతున్న సందర్భంగా, అలానే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ 8వ తారీఖు నుండి సంక్రాంతి వరకు లక్కీ టీమ్ ద్వారా ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, అలానే క్రిస్మస్ సందర్భంగా ఒక కారు, అలానే సంక్రాంతి సందర్భంగా మరొక పెద్ద కారు లక్కీ టీమ్ ద్వారా కొనుగోలుదారులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఈ యొక్క లక్కీ టీమ్ కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే వీరి యొక్క షాప్లో సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎంతో సుందరమైనటువంటి మంచి రంగుల్లో దుస్తుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా వీరి యొక్క కొనుగోలుకి అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంగా షాప్ని అందరూ కూడా షాప్లో వస్తువులు కొనుక్కొని అందరూ కూడా షాపు పురోభివృద్ధికి తోడ్పడతారని, అలానే అందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు పెట్టడం 1+1 అలానే 1+2 ఆ విధంగా వీరి యొక్క వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ది జూవియేట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాలులో సంఘ ఆరాధన కార్యక్రమంలో క్రిస్మస్ క్యాండిల్ నైట్ సర్వీస్, వాచ్ నైట్ సర్వీస్, నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాల బ్రోచర్ను సీనియర్ ఫాస్టర్ కనమాల ప్రసాదరావు, ఫాస్టర్ రాజు, స్టాండింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సంఘస్థుల సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫాస్టర్ రంజిత్ కుమార్, ట్రెజరర్ జెరూషా రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవుని మహాకృపను బట్టి పరలోకమందున మా తండ్రి 31 మన కార్యక్రమాలన్నీ పాంప్లెట్ వేయడం జరిగింది. ఇది మన సంఘ సీనియర్ కాపరైనటువంటి ప్రసాదరావు పాస్టర్ చేతుల మీదుగా ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతుంది. కనుక స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ
ప్రయాసపడుతూ వారి యొక్క దేవుని మహాకృపను బట్టి ఈరోజు జేఎంబీ సంఘములో పునరుద్ధరణ మహాకృపను బట్టి ఈరోజు ఆదివారం ఆరాధనలో క్యాండిల్ నైట్ సర్వీసు సంబంధించి, అలాగే క్రిస్మస్ సంబంధించి, అలాగే వాచ్ నైట్ సర్వీస్ 31st సంబంధించి, అలాగే ఫస్ట్ నూతన సంవత్సర ఆరాధనకి సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరించడం జరిగినది. ఈ పాంప్లెట్ని మన సంఘ సీనియర్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ కనమాల ప్రసాదరావు పాస్టర్ గారు, అలాగే బ్రదర్ పాస్టర్ రాజు గారి చేతుల మీదుగా, అలాగే స్టాండింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం ఒకసారి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 24న వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. ఈవినింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి సంఘమంతా, ఒంగోలులోని జేఎంబీ సంఘస్థులు, అలాగే అందరూ క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కలిసి ఈ 24 క్యాండిల్ నైట్ సర్వీస్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే 25 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు క్రిస్మస్ ఆరాధన కూడా జయప్రదం చేయవలసిందిగా, అలాగే 31 రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. దానిలో కూడా అందరూ కలిసి మీ కుటుంబాలతో కూడా దేవుని మహిమపరచాలని, అలాగే 1/1/2026 నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు. కనుక ప్రతి ఒక్కరూ జేఎంబీ సంఘమునకు వచ్చి, అలాగే ఈ సంఘములో ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఏ విధంగా మనము ప్రభువుతో కలిసి ముందుకు వెళ్ళాలి అన్నది ఆత్మల సంపాదన విషయమై ప్రతి ఒక్కరూ భారము కలిగి సంతోషంతో పండగ జరిపించుకోవాలని, ఈ ఆరాధన అన్నిటి కొరకు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని సంఘమును, ఎగ్జిక్యూటివ్ను, అలాగే స్టాండింగ్ కమిటీను, పాస్టర్స్ను, పనివారి మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘం అభివృద్ధి గురించి ప్రార్థించాలని కోరుకుంటూ, అలాగే ఏమన్నా ఉన్నాయో ప్రతి విషయం కూడా సంఘానికి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తాము. మాకు ప్రతి విషయంలో సహకరిస్తున్న మీడియా సహోదరులకు కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణంలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆరాధన అనంతరము ప్రేమ విందు కలదు కనుక ప్రతి ఒక్కరూ భోజనం చేసి 24వ తారీఖు మరి ముఖ్యంగా క్యాండిల్ నైట్ సర్వీసు, ఆ సర్వీస్లో పేదలకి బట్టల పంపిణీ జరుగుతుంది. అలాగే కేక్స్, స్వీట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వాతావరణంలో మా సంఘ స్టాండింగ్ కమిటీ, పాస్టర్సు, అలాగే స్త్రీల సమాజం ఎగ్జిక్యూటివ్ వారు ఉన్నారు, ప్రెసిడెంట్ అరుంధతి జమీందార్ గారు, అలాగే సెక్రటరీ కవితా ఉదయ్ గారు, అలాగే ట్రెజరర్ వాణి జైపాల్ గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈ వేడుకల్లో పాలు పంపులు పొందుతున్నారు. కాబట్టి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను.
ఒంగోలు బండ్లమెట్టలో జరుగుతున్న పోలియో చుక్కల కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఆయాలను అభినందించారు. 2016 నుండి పల్స్ పోలియో కార్యక్రమంలో వాసవి క్లబ్, ఎయిమ్స్ క్లబ్ ఈ సంవత్సరం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ పాల్గొంటున్నట్టు తెలిపారు. శ్రీ గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాధారమణ గుప్తా, కార్యదర్శి నేరళ శ్రీనివాసరావు, సభ్యులు దనిశెట్టి రాము నాయుడు, ఏఎన్ఎం భారతి, అంగన్వాడీ టీచర్ పావని జ్యోతి, వసంత ఆయాలు పాల్గొన్నారు. ఒక్కసారి అట్లానే ఉండు. 25 కింద లంబాడి వీధి సార్, లంబాడి వీధి సచివాలయం కింద బండ్లమెట్ట గర్ల్స్ హై స్కూల్, లంబాడి వీధి సచివాలయం కింద లంబాడి వీధి బండ్లమెట్ట గర్ల్స్ హై స్కూల్ కింద ఈరోజు డిసెంబర్ 21వ తేదీ జరిగే పల్స్ పోలియో ప్రోగ్రాం, అంటే 0 to 5 years ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి సార్ 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు 2 చుక్కలు వేస్తామన్నారు. ఈరోజు మిస్ అయిన పిల్లలు మా దగ్గర టోటల్ చిల్డ్రన్స్ వచ్చేసి 350 మంది ఉన్నారు సార్. ఈ 350 మందికి 99% ఈరోజే కంప్లీట్ చేస్తాము. ఎక్కడన్నా ఇంకా ఒకరిద్దరు అట్లా మిగిలిపోయి ఉన్నారనుకోండి, రేపటి నుంచి 2 రోజులు జరుగుతుంది, 22, 23 డోర్ టు డోర్ హౌస్ విజిట్ చేసేసి ఆ పిల్లలు కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఎక్కడ ఏ ఒక్కరూ మిస్ కాకుండా ప్రతి ఒక్క బిడ్డకి పల్స్ పోలియో చుక్కలు వేసినట్టు మేము 100% కంప్లీట్ చేస్తాం సార్. నా పేరు భారతి, ఏఎన్ఎం, మా ఆశ ఎన్ వసంత ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు జ్యోతి, ముందే పావని జ్యోతి, ఆయా సలీం షెడ్యూల్ కులాల నివాసిత ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. దోర్నాల పట్టణంలోని ఏబిఎం కాలనీలో 20 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు అధికారులు, నాయకులతో కలిసి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో గ్రామాల అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ సెంటర్ అయిందన్నా, సార్ సెంటర్ రావాలా? సార్ సెంటర్ మేడం రండి.
అన్నీ చేసేస్తాం. వాళ్ళకేమన్నా కావాలా? మరి ముఖ్యంగా ఈ పాలెంలో ఎక్కువ కూడా చిల్ల చెట్లు, అదేవిధంగా డ్రైనేజెస్ లేకపోవటం, డ్రైనేజీలకి సిమెంట్ రోడ్లకి అప్రోచ్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ పాలెంకి ఓన్లీ చిన్న చిన్న చప్టాలు ఇటన్నీ కట్టేదానికి, సైడ్ డ్రైన్స్ క్లియర్ చేసేదానికి 20 లక్షల రూపాయలు ఈ కాలనీకి ఇప్పుడు మనం మంజూరు చేస్తున్నాం. డెఫినెట్గా పనులు ఒక 5-10 రోజుల నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఏదైతే పాలెంలో ఉన్నటువంటి ఇది అనాది ఉన్నటువంటి సమస్య, దగ్గర 18 చిన్న చిన్న కల్వర్ట్ల టైపులు కట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈరోజు జేసీబీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిల్ల చెట్లు మొత్తం కూడా తొలగించమని చెప్పాం. అటు రోడ్డుకి ఇరువైపులా, అదేవిధంగా శ్మశానం, గ్రామంలో ఈ పాలెంలో ఎన్ని చిల్ల చెట్లు ఉంటే ఆ స్థలం ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అనుమతితోటి వాళ్ళు చేయమంటే అన్నీ కూడా చిల్ల చెట్లు పీకేయమని కూడా నేను పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కూడా కార్యదర్శికి, సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నాం. డెఫినెట్గా మరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, వీరి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది. డెఫినెట్గా ఏదైతే కుగ్రామాలు, దళిత వాడలు, గిరిజన ప్రాంతాలు ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. డెఫినెట్గా దళిత వాడల అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఈ నెల 30వ తేదీ ముక్కోటి, జనవరి 16వ తేదీ స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై, జాగ్రత్తలపై సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం తిమ్మానాయుడు, పాలక మండలి అధ్యక్షులు మురళీ సుధాకర్రావు సభ్యులు పాల్గొని ఆలయం మొత్తాన్ని పూలతో అలంకరించాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో వేద పండితులు అవధాని కోట లక్ష్మీనారాయణ, సుదర్శనం సీతారామాంజనేయాచార్యులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు ఎన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మరిల్లులోని చిన్నారులకు పండ్లు పంచిపెట్టారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు జన్మదిన కేకును కట్ చేసి గర్భిణులకు, బాలింతలకు పోషకాహార పదార్థాలు అందజేశారు. కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగరకంటి శ్రీనివాసరావు, హరిబాబు, సంపత్, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాద మిత్రులు అందరూ, అట్లాగే మా కోర్టు సంబంధించిన అందరూ కూడా ఈరోజు మాతా శిశు వైద్యశాలలో తల్లి బిడ్డలకు సంబంధించి వాళ్ళ బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా న్యాయవాదులుగా ఈ సమాజంలో ఒక భాగంగా
జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు చేసినట్టుగా మాకు కూడా లాయర్లకు కూడా లా నేస్తం అనే పథకం, గొప్ప పథకం ద్వారా న్యాయవాదుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆయన మా వర్గానికి కూడా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆయన్ని గొప్పగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఒంగోలు ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవిబాబు అన్న గారు, అట్లాగే శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అట్లాగే యాల వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మా సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరపడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. జరుగుతున్న అనేక పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి బ్రెడ్లు పళ్ళు పంచడం అనేది సంతోషం. జగనన్న పథకాలు పొందని వర్గం లేదు. జూనియర్ లాయర్లు వృత్తి కష్టంగా ఉందనుకున్న సందర్భాల్లో వాళ్ళకి స్థైర్యాన్ని ఇవ్వడం కోసం లా నేస్తం తీసుకొచ్చి లాయర్లను కూడా ఆ రోజు సమాజంలో భాగస్వాములని, వాళ్ళను కూడా ఆదుకోవాలని, చేయూత ఇవ్వాలని ఆలోచించడం, దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సంతమాగులూరులో వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శ్రేణులకు పంచిపెట్టారు. రక్తదానం, అన్నదాన కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణం లాగా నెలకొన్నది. దానిలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు మరియు టౌన్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. ఇప్పుడు సంతమాగులూరు మండలంలో నాగేశ్వరరావు గారు అన్న, అదేవిధంగా గడ్డం సుబ్బారెడ్డి, నర్సిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనన్న, మిగతా అందరు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్కి చాలామంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులోకి తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదో రకంగా అందాయి. రాష్ట్రాన్ని ఆ రోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, అదేవిధంగా ఉపాధి హామీల పథకాల్లో కానివ్వండి, ఉపాధి కల్పించడంలో కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు. పాలనలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల మన రాష్ట్రంలో కూడా దాదాపు 2 సంవత్సరాలు అంతా కూడా బ్లాక్ అయిపోయినా కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీరు అందరూ చూశారు. తప్పుడు హామీలతో, అసత్య ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కి ఇప్పుడు పరిపాలన చేతగాక ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటము, డాక్టర్స్ని బ్లేమ్ చేయటము, ఐఏఎస్ ఆఫీసర్ని బ్లేమ్ చేయటము, వ్యవస్థని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ప్రతి ఒక్క విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. దాంతోపాటు మన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు. ప్రత్యేక సంకల్పంతో ఏబీవీపీ యువతలో చైతన్యం నింపాలన్న ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు. జగన్ అండుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. యూపీ సీఎం యోగి ట్రీట్మెంట్ వారికి అవసరమని వ్యాఖ్య. నేడు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. డీ న్యూస్లో నేటి మాట. భుజాలపై బాధ్యతలు పెరిగినప్పుడు కోరికలు వాటంతట అవే కనుమరుగైపోతాయి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.